డైలీ ఫుడ్ లైఫ్‌లో తిన్నాక ఎక్కువ తీసుకుంటేనా? చాయలు తాగడం వల్ల. డైలీ లైఫ్‌లో ఎక్కువ తీసుకుంటే ఏమవుతది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లంచ్ టైమ్ అయింది. లంచ్ టైమ్ అయినప్పుడు మనకు ఆకలవుతది. ఆకలవుతది అన్నప్పుడు ఏమవుతది, మీ స్టమక్ మీకు ఇన్‌స్ట్రక్షన్ ఇస్తది. మీకో ఫీల్ వస్తది అరే తినాలి అని. అట్లాంటి టైమ్‌లో మీరు టీ తీసుకుంటే ఆ ఆకలనేది పోతది. పోయి ఏమవుతది యాసిడ్ రిలీజ్ అనేసి ఎక్కువైతాయి. యాసిడ్ రిలీజ్ ఎక్కువైనప్పుడు ఏం జరుగుతది? అసిడిటీ ఫార్మ్ అయితది. ఒబేసిటీ వస్తది. మనం సరిగ్గా తినకపోవడం వల్ల మనకు కావాల్సిన విటమిన్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రాపర్‌గా రావు. సో, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో, అట్లా గాకుండా మీరు ఫుడ్ తిన్న తర్వాత గనక టీ తాగిర్రనుకోండి, సరే మనం తినడం తగ్గిపోతది అనేసి తిన్న తర్వాత తాగితే, తిన్న తర్వాత తాగడం వల్ల ఏమవుతుందంటే చాలా న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ రావు. ఎందుకు మనం ఫుడ్ అనేది కడుపులోకెళ్ళిన తర్వాత ఇంటెస్టైన్ నుండి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని బాడీ అబ్జార్బ్ చేసుకుంటది. ఎస్పెషల్లీ టీ తాగిన తర్వాత ఇప్పుడు లంచ్ గాని, డిన్నర్ తర్వాత టీ తాగితే మెయిన్‌గా ఐరన్ అబ్జార్ప్షన్ అనేది పోతది. ఐరన్ అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా లేకపోతే మీకు హిమోగ్లోబిన్ లెవెల్స్ చాలా తగ్గిపోయి హెడేక్స్ రావడం గాని, బాడీ ఏక్స్ రావడం గాని, డే అంతా డల్‌గా ఉండడం గాని ఇలాంటివి జరుగుతాయి. స్లీప్ డిస్టర్బెన్స్ కూడా అవుతది.